ఈరోజు టీవీ ఆన్ చేస్తే చాలు ఇరాన్ ఇజ్రాయెల్ మీద మిసైల్స్ వేస్తోంది. ఇజ్రాయెల్ ఇరాన్ కమాండర్లను చంపేస్తోంది. ప్రపంచమంతా ఇది యూదులకు ముస్లింలకు జరుగుతున్న యుద్ధం అనుకుంటోంది. కానీ ఈ యుద్ధం వెనక ప్రపంచానికి తెలియని ఒక అతి పెద్ద మిస్టరీ ఉంది. బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. పాత నిబంధన కాలంలో పారసీకులు ఇజ్రాయేలీలకు ప్రాణమిత్రులు కదా. దేవుని మందిరాన్ని కట్టించడానికి తన సొంత డబ్బులిచ్చిన కోరేషు రాజు పారసీకుడే కదా. ఎస్తేరును పెళ్లి చేసుకున్న అహష్వేరోషు కూడా పారసీక రాజే కదా. మరి ఒకప్పుడు ఇజ్రాయెల్కి అంత బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న పారసీక దేశం ఈరోజు ఇజ్రాయెల్ని మ్యాప్లో లేకుండా చేస్తామంటున్న కరుడుగట్టిన ముస్లిం దేశంగా ఎలా మారిపోయింది? అసలు ఈ ముస్లింలు పారసీక దేశంలోకి ఎలా వచ్చారు? అగ్నిని ఆరాధించే ఆనాటి అసలైన పారసీకులు ఏమైపోయారు? ముస్లింలందరూ ఒకే అల్లాను ఒకే ఖురాన్ను నమ్ముతారు కదా. మరి వాళ్ళల్లో వాళ్లే షియా సున్నీ అని రెండు ముక్కలైపోయి 1400 ఏళ్లుగా ఒకరినొకరు రక్తం వచ్చేలా ఎందుకు కొట్టుకుంటున్నారు? అన్నిటికంటే మరి ముఖ్యంగా యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయంలో దేవుడు అంత్య దినాలలో ఇజ్రాయెల్ మీదకు వచ్చే దేశాల లిస్టులో మొదటి పేరు పారసీకులు అని చెప్పాడు కదా. అసలు ఈ పారసీకులు ఎవరు? పాతకాలపు అసలైన పారసీకులు ఏమైపోయారు? యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయంలో ఇజ్రాయెల్ మీదకు దండెత్తి వచ్చే పారసీకులని దేవుడు చెప్పింది ఈ ముస్లిమ్స్ గురించేనా, లేక పాతకాలపు పారసీకులనా? ఈ రోజు ఈ వీడియోలో ఈ రహస్యాలన్నీ 100% చారిత్రక ఆధారాలతో బద్దలు కొట్టబోతున్నాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏ డీటెయిల్ను మిస్ అవ్వకండి. మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. ఈ పారసీకులు ఎక్కడి నుండి వచ్చారు? వీళ్ల పుట్టుక వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? రండి, నేటి మోడర్న్ హిస్టరీని పక్కన పెట్టి మానవ చరిత్రకే మూల గ్రంథమైన బైబిల్ ద్వారా ఇన్వెస్టిగేట్ చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండము 10వ అధ్యాయం 22వ వచనం ఓపెన్ చేస్తే జలప్రలయం తర్వాత నోవాహు కుమారుడైన షేము ఫ్యామిలీ ట్రీ కనిపిస్తుంది. ఆ షేముకు పుట్టిన పెద్ద కొడుకు పేరు ఏలాము. ఈ ఏలాము సంతానమే బైబిల్లో చెప్పబడిన పారసీకులు. భౌగోళికంగా చూస్తే ఈ ప్రాచీన ఏలాము ఎక్కడుందంటే ప్రస్తుత సౌత్ వెస్టర్న్ ఇరాన్లోని కుజస్థాన్ అనే ప్రాంతమే నాటి ఏలాము. వీరినే చరిత్రకారులు ఇండో ఇరానియన్లు అని కూడా అంటారు. వీరు నివసించిన ఆ మహాభూభాగాన్నే ప్రపంచం పర్షియన్ సామ్రాజ్యం అని పిలిచింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈనాటి ఇరాన్ దేశానికి 1935వ సంవత్సరం వరకు ప్రపంచ పటంలో ఉన్న అధికారిక పేరు పర్షియానే. నేనిప్పుడు చెప్పబోయే విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. పాత నిబంధన కాలంలో పారసీకులు ముస్లింలు కారు. అసలు అప్పటికి ఇస్లాం మతం అనేదే పుట్టలేదు. అప్పట్లో పారసీకులు ప్రపంచంలోనే అత్యంత గొప్ప నాగరికతను సంస్కృతిని కలిగిన వారు. వారి ప్రాచీన మతం పేరు జొరాస్ట్రియనిజం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి ముందే, అంటే కొంతమంది చరిత్రకారుల ప్రకారం క్రీస్తు పూర్వం 1500 నాటికి ఇరానియన్ ప్రవక్త మరియు తత్వవేత్త అయిన జరాతృష్ణ ఈ మతాన్ని స్థాపించాడు. గ్రీకులు ఇతన్ని జొరాస్టర్ అని పిలిచేవారు. వీరి పవిత్ర గ్రంథం పేరు అవెస్తా. మనకు బైబిల్ గ్రంథం ఎలాగో వాళ్ళకి అవెస్తా అలాగనమాట. మన భారతదేశంలోని వేదాలకు ఈ అవెస్తా గ్రంథానికి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. ఈ మతంలో కాన్సెప్ట్ ఉంది. ఆ కాలంలో ప్రపంచమంతా చెట్లు పుట్టలు అనేక రకాల దేవుళ్లను పూజిస్తున్న సమయంలో ఈ జొరాస్ట్రియన్లు మాత్రం ఒకే దేవుడున్నాడని నమ్మారు. మోనోథియిజం ని ఫాలో అయ్యారు. వాళ్ళు కొలిచే దేవుని పేరు అహూరా మజ్దా. అహూరా మజ్దా అంటే జ్ఞానోదయం అనే దేవుడని అర్థం. వీళ్ళ విశ్వాసం ఎలా ఉండేదంటే ఈ సృష్టిలో మంచికి చెడుకి మధ్య నిరంతరం ఒక దైవిక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మంచికి ప్రతిరూపం అహూరా మజ్దా అయితే చెడుకు ప్రతిరూపం ఆంగ్రా మైన్యూ. కానీ అంతిమంగా ఈ యుద్ధంలో మంచే గెలుస్తుందని వాళ్ళు బలంగా నమ్మారు. సృష్టిలో ఏది జరిగినా దానికి కర్మ లేదా స్వయంకృతాపరాధం కారణం కాదని, మనిషికి దేవుడిచ్చిన ఫ్రీవిల్ ద్వారానే అతను మంచి వైపు వెళ్తాడా లేక చెడు వైపు వెళ్తాడా అని నిర్ణయించబడుతుందని వాళ్ళు నమ్మారు. అంతేకాదు దేవుని స్వచ్ఛతకు, పరిశుద్ధతకు మరియు వెలుగుకు గుర్తుగా వాళ్ళు అగ్నిని పవిత్రంగా భావించి పూజించేవారు. అందుకే వారిని అగ్ని ఆరాధికులు అంటారు. ఇప్పుడు మీ మనసులో ఒక పెద్ద లాజికల్ డౌట్ రావాలి. అదేంటంటే బ్రదర్, ఏలాము షేముకు పుట్టిన సొంత కొడుకు కదా. షేము దేవుని దృష్టిలో ఎంత నీతిమంతుడంటే జలప్రలయం తర్వాత నోవాహు తన కుమారుడైన షేమును దీవిస్తూ షేము దేవుడైన యెహోవా స్తుతించబడునుగాక అని ఆశీర్వదించాడు. అంటే ఏలాము వంశస్థులైన ఈ పారసీకులకు, నేటి ఇరానియన్లకు తమ ముత్తాతల ద్వారా నిజమైన దేవుడు ఎవరో ఖచ్చితంగా తెలిసే ఉండాలి కదా. మొదట్లో వాళ్ళు యెహోవానే ఆరాధించారు కూడా. మరి అలాంటి పవిత్రమైన ఆధ్యాత్మికమైన వారసత్వం ఉన్న ఈ పారసీకులు ఆ నిజదేవుణ్ణి వదిలేసి అగ్నిని పూజించే జొరాస్ట్రియన్లుగా, విగ్రహారాధికులుగా ఎలా మారిపోయారు? ఎందుకు మారిపోయారంటే రండి చూద్దాం. పరిశుద్ధ గ్రంథం మరియు హిస్టరీ ఆధారంగా ఈ మిస్టరీని డీకోడ్ చేద్దాం. షేము వంశస్థులు దేవునికి దూరం అవడానికి చరిత్రలో జరిగిన మొట్టమొదటి టర్నింగ్ పాయింట్ బాబేలు గోపురం. జలప్రలయం తర్వాత జనాభా పెరిగి మానవ జాతి అంతా ఏకమై గర్వంతో దేవునికి వ్యతిరేకంగా ఒక పెద్ద గోపురాన్ని నిర్మించడం స్టార్ట్ చేశారని
మనం బైబిల్లో చూస్తాం. అప్పుడు దేవుడు వాళ్ళ భాషలను తారుమారు చేసి భూమి నలుమూలల వరకు వాళ్ళను చెదరగొట్టాడు. ఆ చెదిరిపోయిన గుంపులో షేము కొడుకైన ఏలాము వంశస్థులు వెళ్లి నేటి ఇరాన్ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఈ క్రమంలో తరాలు మారుతున్న కొద్దీ దేవుని గురించిన నిజమైన జ్ఞానం ఆ పారసీకుల్లో క్రమంగా క్షీణించిపోయింది. బాబేలు గోపురం తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే కేవలం పారసీకులే కాదు, అసలు షేము వంశావళి మొత్తానికి విగ్రహారాధన ఒక ఫ్యాషన్ లాగా మారిపోయింది. దీనికి బైబిల్లో పక్కా ప్రూఫ్ ఉంది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనంలో ఏముంటుందంటే, నది అద్దరిని నివసించిన అబ్రహాము తండ్రి అయిన తెరాహు ఇతర దేవతలను పూజించిరి, అన్య విగ్రహాలను పూజించారు. అంటే అబ్రహాము పిలువబడక ముందు అతని సొంత ఫ్యామిలీ అంటే షేము వంశమే విగ్రహాలను పూజించేది. దేవుణ్ణి పూజించిన వంశమే దేవుణ్ణి మర్చిపోయింది. ఎందుకిలా జరిగింది? లౌకిక ఆకర్షణలో. ఆ కాలంలో వాళ్ళకి పంటలు పండాలన్నా, సంతానోత్పత్తి కలగాలన్నా, వర్షాలు పడాలన్నా, లేదా పక్క రాజ్యంతో యుద్ధం చేసి గెలవాలన్నా వాళ్లకు కంటికి కనిపించని దేవుని కంటే కంటికి కనిపించే స్థానిక దేవతలను, అష్టారోతు లాంటి ప్రకృతి దేవతలను ఆరాధించడం చాలా ఈజీగా, అట్రాక్టివ్గా అనిపించింది. అలా వాళ్ళు క్రియేటర్ను వదిలేసి క్రియేషన్ని పూజించడం స్టార్ట్ చేశారు. ఇక్కడే దేవుని మాస్టర్ ప్లాన్ ఏంటో చూడండి. షేము వంశం మొత్తం విగ్రహారాధనలో చీకటిలో కూరుకుపోయినప్పుడు దేవుడు ఆకాశం నుండి చూస్తూ సైలెంట్ గా ఉండిపోలేదు. తన రక్షణ ప్రణాళిక కోసం అదే షేము వంశంలో నుండి ఒకే ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలుచుకున్నాడు. అతనే మన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. పారసీకులు దేవుణ్ణి మర్చిపోయినా దేవుడు అబ్రహాము ద్వారా తన ప్లాన్ ని కంటిన్యూ చేశాడు. మీకింకో మైండ్ బ్లోయింగ్ మిస్టరీ చెప్పనా? ఇది నా అభిప్రాయం కాదు గాని యూదుల చరిత్రలో ఉన్న విషయాన్ని చెప్తున్నాను అంతే. జాగ్రత్తగా గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము యుద్ధం గెలిచి తిరిగి వస్తున్నప్పుడు అతన్ని ఆశీర్వదించడానికి షాలేము రాజైన మెల్కీషెదకు వస్తాడు కదా. ఆదికాండము 14వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. ఆ మెల్కీషెదకు దేవుని యాజకుడు. థియోలాజికల్ స్టడీస్ ప్రకారం అయితే ఆయనే యేసుక్రీస్తు అంటారు. కానీ యూదులు క్రీస్తుని నమ్మరు కాబట్టి ప్రాచీన సాంప్రదాయం ప్రకారం ఆ మెల్కీషెదకు ఎవరో కాదు, సాక్షాత్తు జలప్రలయం దాటి వచ్చిన నోవాహు కుమారుడైన షేముయే అని నమ్ముతారు. కొన్ని యూదుల వాదనలు ఇలా ఉన్నాయి. ఇది నా అభిప్రాయం కాదు. అంటే దీని అర్థం ఏంటి? ఒక పక్క తన సొంత వంశస్థులైన ఏలామీయులు మిగతా వాళ్లు విగ్రహారాధనలో మునిగిపోయినా షేము మాత్రం బ్రతికున్నంతకాలం నిజమైన దేవుడైన యెహోవాకు యాజకుడిగా పవిత్రంగా నిలబడ్డాడు. మెజారిటీ ప్రజలు దారి తప్పినా దేవుణ్ణి నమ్మే చిన్న గుంపు ఎప్పుడూ భూమి మీద ఆత్మీయంగా బ్రతికే ఉంటుంది అనడానికి ఇదే అతిపెద్ద సాక్ష్యం. ఒకవేళ ఆ మెల్కీషెదకు షేము కాకపోయినా మనం అనుకుంటున్నట్టు యేసుక్రీస్తు అయినా కూడా షేము నోవాహు లెగసీని కంటిన్యూ చేసుంటాడు. అయితే చరిత్రను మనం తవ్వుకుంటూ వెళ్ళిపోతే పారసీకుల్లో ఒక అద్భుతమైన రాజు కనిపిస్తాడు. అతనే పారసీక రాజైన కోరెషు. కోరెషు రాజు పుట్టక ముందే దాదాపు 150 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త తన గ్రంథంలో దేవుడు చెప్పిన మాటలు రాశాడు. ఏమని రాశాడో తెలుసా? కోరెషు నా మంద కాపరి, నా అభిషిక్తుడు. మీకిక్కడ ఇంకో విషయం తెలుసా? బైబిల్ చరిత్రలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన ఆ సర్వశక్తిమంతుడు సున్నతి లేని ఒక అన్యరాజుని పేరు పెట్టి పిలిచి అతన్ని నా అభిషిక్తుడు అని పిలవడం చరిత్రలో అదే తొలిసారి, అదే ఆఖరిసారి. దేవుడు చెప్పినట్టే క్రీస్తుపూర్వం 539 అక్టోబర్ నెలలో ఈ పారసీక రాజైన కోరెషు బబులోను సామ్రాజ్యాన్ని ఒక్క చుక్క రక్తం చిందించకుండా నది పారే మార్గాన్ని మళ్లించి అత్యంత తెలివిగా ఆక్రమించుకున్నాడు. బబులోను నగరం చుట్టూ దాటలేని గోడలుండేవి. యూఫ్రటీస్ నది నగరం మధ్య నుండి ప్రవహించేది. సైరస్ సైన్యం ఈ నదీ ప్రవాహాన్ని వేరే కాలవల్లోకి లేదా సరస్సుల్లోకి మళ్లించింది. నగర ప్రజలు అప్పటి రాజైన నబోనిడస్ పాలన పట్ల అసంతృప్తిగా ఉండడం వల్ల సైరస్ ను విముక్తిదారుడిగా స్వాగతించారు. బబులోను సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్న వెంటనే కోరెషు రాజు చేసిన పనేంటో తెలుసా? ఇతర రాజ్యాల ప్రజల నమ్మకాలను గౌరవిస్తూ బబులోను చెరలో బానిసలుగా మగ్గిపోతున్న యూదులందరినీ పిలిచి, మీరు స్వేచ్ఛగా మీ దేశమైన ఇజ్రాయెల్కు వెళ్లిపోండి, మీ మందిరాన్ని కట్టుకోండి అని ఆర్డర్ వేశాడు. అంతేకాదు ఆ మందిర నిర్మాణానికి తన సొంత ఖజానా నుండి డబ్బులు కూడా ఇచ్చాడు. ఇది కేవలం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాసిన చరిత్ర మాత్రమే కాదండి. ఈరోజు మీరు లండన్లోని బ్రిటిష్ మ్యూజియంకి వెళ్తే అక్కడ కోరెషు శిలాశాసనం అనే ఒక మట్టి స్తూపం కనిపిస్తుంది. దాని మీద కోరెషు రాజు యూదులను విడిపించిన ఆధారాలు పక్కాగా చెక్కబడి ఉన్నాయి. అయితే మరి ఇంత గొప్ప జొరాస్ట్రియన్ పారసీకులకు ఏమైంది? వాళ్ళు ఎక్కడికి వెళ్లిపోయారు? ఇక్కడ ఒక భయంకరమైన బిబ్లికల్ ప్రాఫెసీ నెరవేరింది. ఆనాటి పారసీకులు ఎంత గొప్పవారైనా కాలక్రమంలో వారు గర్వించి దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు. అప్పుడు దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఒక తీర్పు ప్రకటించాడు. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 36వ వచనం. ఆకాశపు 4 దిక్కుల నుండి ఏలాము మీదికి 4 గాలులను రప్పించుచున్నాను, ఆయా దిక్కుల వారిని చెదరగొట్టుదును. ఏలాము నుండి తరిమివేయబడిన వారు రాని దేశమేదియునుండదు. ఐ విల్ స్కాటర్ దెమ్ టువర్డ్ ఆల్ దోస్ విండ్స్. దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్పాడో చూడండి. ఈ ప్రవచనం అక్షరాలా నెరవేరింది. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో పర్షియా మీదకు అరబ్ ముస్లింలు దండెత్తి వచ్చినప్పుడు ఇస్లాం మతంలోకి మారడం ఇష్టం లేని ఆ పారసీక ప్రజలు ప్రాణభయంతో తమ సొంత దేశం నుండి చెల్లాచెదురుగా
ప్రపంచ నలుమూలలకు చెదిరిపోయారు. వాళ్ళు వెళ్ళని దేశమంటూ లేదు. అలా చెల్లాచెదురై సముద్రం మీద పడవల ద్వారా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చిన పారసీకుల గుంపే మన భారతదేశంలోని గుజరాత్, సంజాన్ మరియు మహారాష్ట్రలోని ముంబై తీరాలకు వచ్చి ఆశ్రయం పొందారు. దాదాపుగా 8 లేదా 9వ శతాబ్దాలలో ఇరాన్ నుండి ఇస్లామిక్ దాడుల వల్ల పారిపోయి వచ్చిన జొరాస్ట్రియన్ శరణార్థులు భారతదేశంలో మొదటిగా అడుగుపెట్టిన ప్రదేశం ఇది. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన హిందూ రాజు జాడీ రాణా పార్సీకులకు ఇక్కడ ఆశ్రయం కల్పించారు. దీనికి సంబంధించిన ఒక ప్రసిద్ధ గాథ ఉంది. తన రాజ్యం నిండిపోయిందని చెప్పడానికి రాజు ఒక నిండు పాలగిన్నెను చూపించగా తాము కూడా పాలల్లో చక్కెరగా కలిసిపోతామని నిరూపించి రాజును ఒప్పించారు. పార్సీలు భారతదేశానికి వచ్చిన జ్ఞాపకార్థం 1917 నుండి 1920 మధ్య కాలంలో ఇక్కడ ఒక స్మారక స్తూపాన్ని నిర్మించారు. దాన్నే సజాన్ మెమోరియల్ కాలం అంటారు. ఇది 50 అడుగుల ఎత్తున్న గ్రానైట్ స్తంభం. దీనిపై పవిత్ర అగ్నిజ్వాల చిహ్నం ఉంటుంది. 1920లో దీన్ని నిర్మించారు. ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఇక్కడ సంజాన్ డే అని వేడుకను జరుపుకుంటారు. తమ పూర్వీకులు ఇరాన్ నుండి సముద్ర మార్గంలో ప్రయాణించి సురక్షితంగా భారతదేశంలోని సంజాన్ తీరానికి చేరుకున్నందుకు కృతజ్ఞతగా పార్సీలు ఈ రోజును జరుపుకుంటారు. ఈ పండుగకు ముంబై, సూరత్ మరియు ఇతర ప్రాంతాల నుండి వందలాది మంది పార్సీలు సంజాన్కు తరలి వస్తారు. భారతదేశపు పారిశ్రామిక దిగ్గజాలు, గొప్ప దాతలు అయిన శ్రీ రతన్ టాటా గారు, అలాగే గోద్రేజ్ ఫ్యామిలీ, అలాగే హోమీ బాబా, ఈయనే భారత అనుపితామహుడు, ఇంకా సైరస్ పూనావాలా, వీళ్ళంతా ఆనాటి అసలైన పారసీక వంశస్థులే. వాళ్ళు హిందువులు కారు, ముస్లింలు కారు. వాళ్ళు ప్రాచీన జొరాస్ట్రియనిజాన్ని పాటించే ఆనాటి కోరేష్ రాజు డిఎన్ఏకు చెందిన బైబిల్ పారసీకులు. వీరి కుటుంబం గుజరాత్లోని నవసార్కు చెందినది. ఇక్కడ వీరు దాదాపుగా 25 తరాల పాటు పార్సీ అర్చకులుగా సేవలందించారు. పారసీకుడైన రతన్ టాటా గారు మరణించినప్పుడు న్యూస్లో ఆయన అంత్యక్రియల గురించి బాగా వైరల్ అయింది. పార్సీ పద్ధతిలోనే ఆయన అంత్యక్రియలు జరుగుతాయని. ఏమిటా పద్ధతి అంటే, సాధారణంగా పార్సీలు మృతదేహాలను పూడ్చిపెట్టరు లేదా కాల్చేయరు. దానికి బదులుగా మృతదేహాన్ని టవర్ ఆఫ్ సైలెన్స్లో ఉంచుతారు. అక్కడ రాబందులు మాంసాన్ని తింటాయి. పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, మట్టి అపవిత్రం కాకూడదనేది వాళ్ల నమ్మకం. అయితే సాంప్రదాయక టవర్ ఆఫ్ సైలెన్స్ పద్ధతికి భిన్నంగా ఆయన మృతదేహాన్ని వర్లీలోని ఎలక్ట్రిక్ శ్మశాన వాటికలో దహనం చేశారు. ఇప్పుడు మళ్ళీ మనం 7వ శతాబ్దానికి వద్దాం. 7వ శతాబ్దంలో పర్షియా మీదకు అరబ్ ముస్లింలు దండెత్తి వచ్చినప్పుడు ఇస్లాం మతంలోకి మారడం ఇష్టం లేని ఆ పారసీక ప్రజలు ప్రాణభయంతో తమ సొంత దేశం నుండి చెల్లాచెదురుగా ప్రపంచ నలుమూలలకు పారిపోయారని మన దేశానికి వచ్చిన దిగ్గజాల గురించి మనం మాట్లాడుకున్నాం. మరి ఆనాడు ముస్లింలు దండెత్తి వచ్చినప్పుడు పర్షియా భూమిలో ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకేమైంది? ఒకప్పుడు ఇజ్రాయెల్కు ప్రాణదాతలుగా ఉన్న ఆ పారసీక దేశం ఈరోజు అదే ఇజ్రాయెల్ను భూమి మీద లేకుండా చేస్తామని బాంబులు వేస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద దేశంగా ఇరాన్గా ఎలా మారిపోయింది? అసలు దేవుని మిత్రులైన ఆ పారసీకులు భూమిలోకి అరేబియా ఎడారిలో పుట్టిన ముస్లింలు ఎలా ఎంటర్ అయ్యారు? కత్తికి నెత్తుటికి మధ్య జరిగిన ఆ గ్రేట్ ఇస్లామిక్ ఇన్వేషన్ వెనుక దాగిన చీకటి చరిత్ర ఏంటి? అది తెలియాలంటే మనం చరిత్రను ఇంకా డీప్గా తెలుసుకోవాలి. ఈ మిస్టరీని ఇప్పుడు డీకోడ్ చేద్దాం. మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన నెత్తుటితో రాయబడిన ఒక చీకటి అధ్యాయం ఇది. దీన్నే చరిత్రకారులు అరబ్ కాంక్వెస్ట్ ఆఫ్ పర్షియా అని పిలుస్తారు. మనం అసలు పునాదుల దగ్గర నుండి వద్దాం. ముస్లిం సోదరులు గమనించాలి, ఇక్కడ ఎలాంటి కాంట్రవర్సీని క్రియేట్ చేయడం లేదా మీ మనోభావాలను, మీ విశ్వాసాన్ని దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు. చరిత్రను గమనించండి. ఇస్లాం మతం పూర్వ అరేబియాలో విగ్రహారాధనను తిరస్కరించి అబ్రహాము చూపిన, అంటే వాళ్ళు ఇబ్రహీం అని పిలుస్తారు కదా, అబ్రహాము చూపిన ఒకే దేవుణ్ణి నమ్మటం అనే మార్గాన్ని అనుసరించేవారు. దీన్నే వాళ్ళు హనీఫ్ అని పిలిచేవారు. మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకం 610లో ప్రవక్తగా ప్రకటించబడక ముందు కూడా ఒకే దేవుణ్ణి నమ్మటం పాటించేవారని ఇస్లామిక్ చరిత్రకారులు పేర్కొంటారు. మహమ్మద్ ప్రవక్త తన 40వ ఏట మక్కా సమీపంలోని హీరా గుహలో ధ్యానం చేసుకుంటున్నప్పుడు గాబ్రియేల్ అనే దూత ద్వారా, జిబ్రియేల్ అంటారు అనుకుంటా వాళ్ళు, గాబ్రియేల్ అనే దూత ద్వారా దేవుని మొదటి సందేశం అందింది అని ఇస్లాం వారు చెప్తారు. దీనినే ఇస్లాం ఆవిర్భావంగా పరిగణిస్తారు. అసలు ముస్లింలు ఈ పర్షియా మీద దాడి చేయడానికి ముందు బ్యాక్గ్రౌండ్లో ఒక పెద్ద స్టోరీ ఉందండి. ఆ కాలంలో ప్రపంచాన్ని శాసిస్తున్న 2 సూపర్ పవర్ సామ్రాజ్యాలు ఉండేవి. ఒకటి పర్షియన్ సామ్రాజ్యం, రెండవది రోమన్ బైజెంటైన్ సామ్రాజ్యం. ఈ 2 సామ్రాజ్యాల రాజులు అధికార దాహంతో దాదాపు 26 సంవత్సరాల పాటు ఒకరినొకరు భయంకరంగా చంపుకున్నారు. దీనివల్ల ఏం జరిగిందంటే 2 బలమైన ఏనుగులు పోట్లాడుకుని అలిసిపోయి రక్తం కారుతూ కింద పడి ఉన్నప్పుడు అడవి కుక్కల గుంపు వచ్చి వాటిని వేటాడినట్లుగా ఆనాటి పరిస్థితి మారిపోయింది. యుద్ధాల వల్ల పర్షియన్ ఖజానా ఖాళీ అయిపోయింది. సైన్యం నీరసించిపోయింది. రాజుల మధ్య కుట్రలు పెరిగిపోయాయి. అప్పటికే పర్షియా రాజులు రోమన్లతో యుద్ధాలు చేసి బలహీనపడి ఉన్నారు. సరిగ్గా పర్షియా అలా వీక్గా ఉన్న టైం చూసి
అరేబియా ఎడారిలో ఒక పెద్ద ఇస్లామిక్ తుఫాను పుట్టుకొచ్చింది. ఇస్లాం పుట్టిన తర్వాత అరబ్ ముస్లింలు తమ సామ్రాజ్యాన్ని వేగంగా విస్తరించారు. ఒకవైపు అప్పటికే బలహీనపడిన బైజెంటైన్ సామ్రాజ్యం అంటే రోమన్ సామ్రాజ్యం, మరోవైపు పర్షియన్ల సామ్రాజ్యమైన ససానిద్ సామ్రాజ్యం. ఈ రెండింటి లక్ష్యంగా దాడులు జరిగాయి. ఇక్కడేం జరిగిందో చూద్దాం రండి. క్రీస్తు శకం 632లో ఇస్లాం మత స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త చనిపోయాడు. ఆయన చనిపోయాక ముస్లిం సామ్రాజ్యానికి లీడర్గా రెండవ ఖలీఫాగా ఉమర్ ఇబ్న్ అల్ ఖతాబ్ అధికారంలోకి వచ్చాడు. క్రీస్తు శకం 637 బైజెంటైన్ సామ్రాజ్యం అంటే రోమన్ పాలనలో ఉన్న యెరూషలేమును ముస్లిం సైన్యం ముట్టడించింది. యుద్ధం లేకుండానే చర్చిల ద్వారా నగరం లొంగిపోయింది. ఖలీఫా ఉమర్ స్వయంగా వచ్చి నగర తాళాలు అందుకున్నారు. అప్పట్లో అక్కడ క్రైస్తవ మతం ప్రధానంగా ఉండేది. యెరూషలేములో క్రైస్తవులు, యూదులు తమ మత స్వేచ్ఛ కోసం జిజియా పన్ను కట్టి అక్కడే ఉండిపోయారు. యెరూషలేము ముట్టడి కూడా క్రీస్తు శకం 636 నవంబర్లోనే ప్రారంభమైనప్పటికీ ఆ నగరం లొంగిపోవడానికి దాదాపు 6 నెలల సమయం పట్టింది. చివరికి క్రీస్తు శకం 637లో ఏప్రిల్లో ఖలీఫా ఉమర్ స్వయంగా వచ్చి నగర తాళాలు అందుకున్నాడు. అదే సమయంలో పర్షియా మీద కూడా విజయం సాధించారు. అది ఎలా జరిగిందంటే క్రీస్తు శకం 637 అదే సంవత్సరంలో నవంబర్ 16 నుండి నవంబర్ 19 మధ్య జరిగింది. దీన్నే కాదిసియా యుద్ధం, బ్యాటిల్ ఆఫ్ కదిసియా అంటారు. కాదిసియా యుద్ధం పర్షియా పతనానికి పునాది వేసింది. యెరూషలేము కేవలం ఒక నగరం అయితే పర్షియా ఒక శక్తివంతమైన సామ్రాజ్యం. అది పూర్తిగా ముస్లింల వశం కావడానికి దాదాపు 2 దశాబ్దాలు పట్టింది. ఖలీఫా ఉమర్ పాలనలో ముస్లిం సైన్యాలు ఒకే సమయంలో 2 వేర్వేరు సామ్రాజ్యాలపై దాడులు చేశాయి. ఒకటి బైజెంటైన్ సామ్రాజ్యమైన రోమా పాలన, మరొకటి పర్షియన్ సామ్రాజ్యం. కాదిసియా యుద్ధం కేవలం 4 రోజుల్లోనే ముగిసి పర్షియా పతనానికి పునాది వేయగా, యెరూషలేము మాత్రం సుదీర్ఘ చర్చలు మరియు ముట్టడి తర్వాత కొన్ని నెలలు ఆలస్యంగా వశమైంది. ఈ 2 విజయాలు అరబ్ ముస్లింలను అప్పటి ప్రపంచంలో తిరుగులేని మహాశక్తిగా నిలబెట్టాయి. ఈ ఉమర్ చాలా అగ్రెసివ్ మైండ్ ఉన్న నాయకుడు. తన అరేబియా ఎడారికి ఆనుకుని ఉన్న అపారమైన సంపద, బంగారంతో తొలతూగుతున్న పర్షియా సామ్రాజ్యం మీద అతని కన్ను పడింది. అల్లా నామంతో ఆ భూమిని జయించండి, వాళ్లను ఇస్లాంలోకి మార్చండి అని ఆర్డర్ పాస్ చేసి తన క్రూరమైన అరబ్ సైన్యాలను పర్షియా మీదకు వదిలాడు. అలా క్రీస్తు శకం 636 నుండి 637లో ఆధునిక ఇరాన్ భూభాగంలో పర్షియన్లకు, ముస్లిం సైన్యాలకు మధ్య ఒక మహా యుద్ధం జరిగింది. 3 రోజుల పాటు యుద్ధం భీకరంగా జరిగింది. కానీ 3వ రోజు ఆకాశం నుండి ఒక పెద్ద ఇసుక తుఫాను వచ్చింది. ఆ గాలికి ఇసుక లేచి పర్షియన్ సైనికుల కళ్ళల్లో పడడంతో వాళ్ళు గుడ్డివాళ్ళైపోయారు. ఇదే ఛాన్స్ అనుకుని ముస్లింలు పర్షియన్ సైన్యాన్ని ఊచకోత కోశారు. ఆ యుద్ధంలో పర్షియన్ కమాండర్ రుస్తుం తల నరికి చంపబడ్డాడు. ఆ దెబ్బతో పర్షియన్ సామ్రాజ్యం వెన్నుముక విరిగిపోయింది. ఆ తర్వాత అరబ్ ముస్లింలు పర్షియా రాజధాని అయిన స్టెసిఫాన్ నగరంలోకి ప్రవేశించారు. ఆ రాజుల ప్యాలెస్లలో వాళ్లకు దొరికిన బంగారం, వజ్రాలు, రత్నాలు చూసి అరేబియా ఎడారి నుండి వచ్చిన ఆ ముస్లిం సైనికుల కళ్ళు బైర్లు కమ్మాయి. యుద్ధం గెలిచిన తర్వాత ముస్లింలు చేసిన విధ్వంసం మామూలుది కాదు. దాన్ని కేవలం ఒక రాజ్యాన్ని ఆక్రమించడం అనరు. ఒక జాతిని, ఒక మహా సంస్కృతిని భూమి మీద లేకుండా తుడిచిపెట్టడం అంటారు. పర్షియన్ల చివరి రాజు ప్రాణభయంతో పారిపోయి ఒక మిల్లు కార్మికుడి చేతిలో దారుణంగా చంపబడ్డాడు. దీంతో 400 ఏళ్ల చరిత్ర ఉన్న ససానిద్ పారసీక సామ్రాజ్యం పూర్తిగా అంతమైపోయింది. ఆ తర్వాత పారసీకులకు ముస్లింలు 2 ఆప్షన్లు ఇచ్చారు. ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో కత్తి. మీరు ప్రాణాలతో బ్రతకాలంటే మీరు నమ్మే అహూరా మజ్దాను, మీ అగ్నిదేవుణ్ణి వదిలేసి అల్లాహ్ను నమ్మి ఇస్లాం స్వీకరించాలి. లేదు మేము మా మతాన్నే పాటిస్తామంటే ముస్లింల కింద బానిసలుగా బ్రతుకుతూ జిజియా పన్ను కట్టాలి. అది కూడా కట్టకపోతే మీ తలలు నరికేస్తాం అని ఆర్డర్ వేశారు. జిజియా అనేది ఇస్లామిక్ పాలనలో ముస్లిమేతర పౌరులపై విధించిన ఒక ప్రత్యేకమైన పన్ను. దీనిని ప్రాణరక్షణ పన్ను అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన ఫ్యాక్ట్ ఏంటంటే అసలైన పారసీకులు ఏమైపోయారు. చాలా మంది పారసీక ప్రజలు ప్రాణభయంతో ఇస్లాం మతాన్ని స్వీకరించి ముస్లింలుగా మారిపోయారు. కానీ మేము ఇస్లాం మతంలోకి మారం, మా ప్రాణాలు పోయినా మా పాత మతాన్నే పాటిస్తామని దేశం విడిచి పారిపోయిన ఒక చిన్న గుంపు ఉంది. వాళ్ళు పడవల మీద సముద్రాన్ని దాటి ఒక భారతదేశానికే కాదు, చైనా వెళ్లారు, మధ్య ఆసియా ప్రాంతాలకు మరియు ఆఫ్ఘనిస్తాన్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లారు. ముస్లింల దండయాత్ర కంటే ముందున్న పర్షియన్ల అసలైన మతం జొరాస్ట్రియనిజం. ఈ మతాన్ని ఇంకా అనుసరిస్తున్న వారు ఇరాన్లో నేటికీ ఉన్నారు. పర్షియాలోనే ఉండిపోయిన వారు ముస్లింల దండయాత్ర నుండి తప్పించుకోవడానికి యడ్జ్ మరియు కెర్మాన్ వంటి ఎడారి ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పుడు ఇరాన్లో సుమారు 25,000 నుండి 30,000 మంది పారసీకులున్నారు. జాతిపరంగా ఇరాన్ జనాభాలో మెజారిటీ ప్రజలు ఇప్పటికీ పర్షియన్ జాతికి చెందినవారే.
దాదాపు వీళ్ళు 60% ఉంటారు. వీళ్ళు పురాతన పర్షియన్ల ప్రత్యక్ష వారసులే అయినప్పటికీ శతాబ్దాల కాలంలో అరబ్బులు, తుర్కులు మరియు మంగోలులతో జరిగిన మిశ్రమం వల్ల వీరిలో కొంత జన్యుపరమైన మార్పులొచ్చాయి. వీరు నేటికి పురాతన పర్షియన్ భాష నుండి ఉద్భవించిన పార్సీ భాషనే మాట్లాడతారు. మతం మారినప్పటికీ వీరు ఇప్పటికీ పురాతన పర్షియన్ పండుగైన నవరోజును జరుపుకుంటారు. అంటే ఇది పర్షియన్ కొత్త సంవత్సరం. సింపుల్ గా చెప్పాలంటే పురాతన పర్షియన్ల రక్తం మరియు సంస్కృతి నేటి ఇరాన్ ప్రజల్లో, వాళ్ళు ముస్లిమ్స్ అయినా, పారసీకులైనా, యూదులైనా ఇంకా సజీవంగానే ఉంది. సో మీకిప్పుడు మొత్తం టైం లైన్ ఆర్డర్లో ఒకసారి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది సింపుల్ గా చెప్తాను చూడండి. మొదటిగా నోవాహు కుమారుడైన షేము యొక్క పెద్ద కుమారుడు ఏలాము. జలప్రలయం తర్వాత షేము సంతతి వారు సీనారు మైదానం అంటే బబులోను ప్రాంతానికి తూర్పు వైపునకు వలస వెళ్లారు. వీరు ప్రస్తుత ఇరాన్ నైరుతి ప్రాంతంలో స్థిరపడి ఏలాము సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఏలాము నుండి బబులోను వరకు చూడండి. ఏలామీయులు ప్రారంభంలో దేవుని ఎరిగిన వారైనప్పటికీ కాలక్రమేణా బబులోను సంస్కృతి ప్రభావంతో విగ్రహారాధనలో మునిగిపోయారు. వాళ్ళు ఇన్షుషినాక్ వంటి దేవతలను ఆరాధించేవారు. ఏలాము యొక్క గర్వానికి చిహ్నమైన వారి వింటిని అంటే మిలిటరీ శక్తిని విరిచేస్తానని దేవుడు ఇర్మియా ద్వారా ప్రకటించాడు. వారిని 4 దిశలకు చెల్లాచెదురు చేస్తానని, వాళ్ళు వెళ్ళని దేశమంటూ ఉండదని దేవుడు హెచ్చరించాడు. చరిత్ర కాలంలో అషూరియులు మరియు బబులోనీయులు ఏలామును ఓడించి వారిని బానిసలుగా తీసుకువెళ్లారు. బబులోను పతనం తర్వాత ఏలాము ప్రాంతం పర్షియా ఆధీనంలోకి వచ్చింది. ఇక్కడ జొరాస్ట్రియన్ మతం ప్రధానంగా ఉండేది. 7వ శతాబ్దంలో జరిగిన అరబ్బుల దండయాత్ర. ముస్లిం అరబ్బులు పర్షియాను జయించిన తర్వాత మెజారిటీ ప్రజలు ఇస్లాం మతంలోకి మారారు. ఇస్లాంలోకి మారడానికి నిరాకరించిన జొరాస్ట్రియన్లు జిమ్మీలుగా పరిగణించబడ్డారు మరియు జిజ్యా పన్నును కట్టారు. తీవ్ర వివక్ష మరియు హింస కారణంగా చాలా మంది భారతదేశానికి మరియు పొరుగు దేశాలకు వలస వెళ్లారు. ఇది ఇప్పటి వరకు జరిగింది. ఇప్పుడు మనం ప్రజెంట్ వార్లో ఏం జరుగుతుందో చూద్దాం. మొన్న ఖమేనీ చనిపోయినప్పుడు ఇరాన్లో అక్కడ ప్రజలు 2 వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం వారి నాయకుడిని కోల్పోయామని బాధపడుతుంటే, మరో వర్గం నిరంకుశ పాలన అంతమైందని సంబరాలు చేసుకుంటున్నారు. దీని వెనుక లోతైన చారిత్రక అలాగే జాతిపరమైన కారణాలున్నాయి. అందులో ఒకటి మనకు అవసరమైంది నేను ఇక్కడ మాట్లాడతాను. అయతుల్లా ఖమేనీ మరణానికి బాధపడుతున్న వారు వీరిలో ప్రధానంగా సాంప్రదాయవాదులు, మత విశ్వాసాలు కలిగిన వారు, ఆ ప్రభుత్వంతో లబ్ధి పొందే వర్గాలున్నాయి. ఇందులో మతపరమైన కారణాలు ఏంటంటే, వీరు ఖమేనీని కేవలం రాజకీయ నాయకుడిగా కాకుండా దైవ సమానుడైన మత గురువుగా భావిస్తారు, అయతొల్లాగా భావిస్తారు. అయతొల్లా అనేది షియా ఇస్లాం మతంలో అత్యున్నత స్థాయి మతాధికారులకు ఇచ్చే బిరుదు. ఇది అరబిక్ పదం. దీని అర్థం దేవుని చిహ్నం. సంతోషపడింది ఎవరంటే ఇరాన్ ప్రభుత్వ అణిచివేతకు గురైన అనేక మంది సాధారణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు అలాగే యువత. స్ట్రీట్స్ లోకి వచ్చి డాన్సులు చేస్తూ, స్వీట్స్ పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. కొందరు నిరసనకారులు ఖమేనీ విగ్రహాలను కూడా పడగొట్టారు. ఇరాన్ లోపల అలాగే ఇరాన్ బయట ఉన్న చాలా మంది జొరాస్ట్రియన్లు ఖమేనీ మరణాన్ని ఒక చీకటి యుగం ముగింపుగా భావించారు. ఖమేనీ మరణం తర్వాత జరిగిన సంబరాల్లో చాలా మంది మేము కోరేషు చక్రవర్తి వారసులం అని గర్వంగా ప్రకటించుకున్నారు. కోరేషు స్థాపించిన అకమెనిడ్ సామ్రాజ్యం మానవ హక్కులకు మరియు మత స్వేచ్ఛకు పునాది అని, ప్రస్తుత ఇరాన్ పాలకులు దానికి విరుద్ధంగా వ్యవహరించారని వాళ్ళు విమర్శిస్తున్నారు. గతంలో లాగే ఇప్పుడు కూడా కోరేషు సమాధి ఒక నిరసన కేంద్రంగా మారింది. మమ్మల్ని పాలించాల్సింది ముల్లాలు కాదు, కోరేషు చూపిన స్వేచ్ఛ మార్గం అని వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. జొరాస్ట్రియన్ మతస్థులు అలాగే పాతతరం పర్షియన్లు ఇజ్రాయెల్ను శత్రువులుగా చూడడం లేదు. కోరేషు చక్రవర్తి యూదులను బానిసత్వం నుండి విడిపించి యెరూషలేము ఆలయాన్ని నిర్మించడానికి సహాయం చేసిన విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. సరే, కత్తి దెబ్బకు భయపడి పర్షియన్లు ముస్లిమ్స్ అయిపోయారు. ఇక్కడి వరకు హిస్టరీ క్లియర్ గానే ఉంది. మరి ఈ రోజుల్లో టీవీల్లో చూస్తున్నట్లుగా ఒకే అల్లాను నమ్మే ముస్లింలు, ఒకే ఖురాన్ని చదివేవాళ్లు, ఒకే మక్కా వైపు తిరిగి నమాజ్ చేసేవాళ్లు తమలో తామే షియా మరియు సున్నీ అని 2 ముక్కలుగా 1400 ఏళ్లుగా ఒకరినొకరు రక్తం వచ్చేలా కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. ఈ ఇద్దరి అన్నదమ్ముల మధ్య ఉన్న అసలు గొడవేంటి? దేవుని కోసమా లేక ఖురాన్లో ఏదైనా తప్పుందనా? అసలేం జరిగిందనేది చూద్దానండి. కథ ఎక్కడ మొదలైందంటే క్రీస్తు శకం 632లో ఇస్లాం మత స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త హఠాత్తుగా చనిపోయాడు. ఆయన మగ సంతానం ఎవరూ బ్రతికిలేరు, కొడుకులు లేరు. ఆయన చనిపోయాక ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని, కాలిఫేట్ మరియు మతాన్ని ఎవరు నడిపించాలి? వాళ్ళ తదుపరి నాయకుడు ఖలీఫా ఎవరు అన్న దానిపై ముస్లింలలో పెద్ద గొడవ మొదలైంది. ఈ గొడవ తీర్చేసుకుందామని ముస్లింలు మదీనా నగరంలో ఒక సమావేశం పెట్టుకున్నారు. అక్కడ 2 విభిన్న ఆలోచనలు కలిగిన 2 గ్రూపులు ఏర్పడ్డాయి. మహమ్మద్ ప్రవక్త మరణించిన తర్వాతే ఈ పేర్లు వాడుకలోకి వచ్చాయి. అంతకుముందు అందరూ ముస్లింలుగానే ఉండేవారు. నాయకత్వ వివాదం మొదలైన తర్వాతే
తమను తాము గుర్తించుకోవడానికి ఈ పేర్లను పెట్టుకున్నారు. వాళ్లే సున్నీలు, షియాలు. ఇప్పుడు మొదటిగా సున్నీలు ఏమంటారో చూద్దాం. వీళ్ళేమంటారంటే, నాయకుడు ప్రవక్త ఫ్యామిలీ నుంచే, ఆయన రక్త సంబంధి అయి తీరాలన్న రూల్ ఏమీ లేదు. ఇస్లాం అనేది ఒక సామ్రాజ్యం. పరిపాలించే సత్తా ఎవరికుంటే, ఎవరికి ఎక్కువ ప్రజాబలం ఉంటే వాళ్ళని మనం ఓటింగ్ ద్వారా ఎన్నుకుందాం. ఇది మతం కాదు, రాజకీయం అన్నారు. అలా వాళ్ళు ఏమాత్రం రక్త సంబంధం లేకపోయినా మహమ్మద్ యొక్క భార్య అయిన ఆయేషా తండ్రి గారు మరియు బెస్ట్ ఫ్రెండ్ అయిన అబూ బకర్ని తమ మొదటి ఖలీఫాగా ఎన్నుకున్నారు. మహమ్మద్ సున్నా సాంప్రదాయాలు ఫాలో అవుతామని చెప్పిన వీళ్లే ఈనాటి సున్నీ ముస్లింలు. ప్రపంచ ముస్లింలలో 85 నుండి 90% వరకు మెజారిటీ వీళ్ళదే. సౌదీ అరేబియా వీళ్ళకి లీడర్. ఇక రెండవ గ్రూప్ షియాలు. వీళ్ళు సున్నీలు చేసిన ఈ ఎలక్షన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అలా బయట వాళ్ళు ఎవరికి పడితే వాళ్లకు ఓటింగ్ ద్వారా నాయకులు అవ్వడానికి వీల్లేదు. ప్రవక్త రక్త సంబంధీకులు, దేవుని చేత నియమించబడిన వాళ్ళు మాత్రమే నాయకులవ్వాలి. డివైన్ రైట్ వాళ్ళకే ఉంది అని వీళ్ళంటారు. కాబట్టి మహమ్మద్ ప్రవక్త కూతురైన ఫాతిమాను పెళ్లి చేసుకున్న సొంత అల్లుడైన కజిన్ అయిన అలీ ఇన్బ్ అబీ తాలిబ్ మాత్రమే మాకు నాయకుడిగా కావాలి అని షియాలు అడిగారు. మహమ్మద్ గారే అలీని తన వారసుడిగా ప్రకటించారని వీళ్ళు పట్టుబట్టారు. షియా అత్ అలీ అంటే అలీ యొక్క అనుచరులు, పార్టీ ఆఫ్ అలీ అని అర్థం. వీళ్లే ఈనాటి షియా ముస్లింలు. వీళ్ళు మైనారిటీలు, సుమారు 10 నుండి 15% ఉంటారు. వీళ్ళందరికీ ఇరాన్ లీడర్. ఇక్కడే మొదటి రాజకీయ బీజం పడింది. మెజారిటీ సున్నీలదే కాబట్టి రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అబూబకర్, ఉమర్, ఉస్మాన్ వీళ్ళు ముగ్గురు సున్నీలుగా వరుసగా ఖలీఫాలుగా రాజ్యాన్ని పరిపాలించారు. కానీ షియాలు వాళ్ళని అసలు ఒప్పుకోలేదు. మా నాయకుడైన అలీకి దక్కాల్సిన కుర్చీని వీళ్ళు లాక్కున్నారని కోపంతో రగిలిపోయారు. చివరికి ఎన్నో గొడవల తర్వాత 4వ ఖలీఫాగా అలీకే అధికారం వచ్చింది. కానీ ఈ రాజకీయ కుట్రల వల్ల ఆ అలీని కూడా నమాజ్ చేస్తున్న టైంలోనే మసీదులో ఒక విషపు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. అక్కడితో ఆగలేదండి. అలీ చనిపోయిన తర్వాత క్రీస్తు శకం 680లో జరిగిన ఒక భయంకరమైన సంఘటనతో ఈ రెండు గ్రూపుల మధ్య వైరం కరుడుగట్టుకుపోయింది. అదే కర్బాలా యుద్ధం. అలీ యొక్క కొడుకు మహమ్మద్ ప్రవక్త సొంత మనవడైన హుస్సేన్ని ఎలాగైనా అంతం చేయాలని యాజిద్ అనే ఒక క్రూరమైన సున్నీ రాజు డిసైడ్ అయ్యాడు. హుస్సేన్ తన చిన్న సైన్యంతో, చిన్నపిల్లలు, ఆడవాళ్లతో సహా 72 మంది ఉంటారు, ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇరాక్లోని కర్బాలా అనే ఎడారి ప్రాంతంలో యాజిద్ పంపిన వేలాది మంది, వీళ్ళు సుమారు 4,000 నుండి 30,000 మంది సైనికులని చెప్తారు. సున్నీ సైనికులు ఆయన్ని చుట్టుముట్టారు. సరిగ్గా మొహర్రం నెల 10వ రోజు మండే ఎండలో ఆ 72 మందిని నీళ్లు కూడా తాగనివ్వకుండా, చిన్నపిల్లలని చూడకుండా, ఆడవాళ్ళని చూడకుండా చిత్రహింసలు పెట్టి మహమ్మద్ ప్రవక్త మనవడైన హుస్సేన్ తల నరికి బల్లెం మీద గుచ్చి అతి దారుణంగా చంపేశారు. ఇక్కడ మీరు గమనిస్తున్నారా? ముస్లింల ప్రవక్త మనవడినే ముస్లింలు చంపేశారన్నమాట. ఈ గొడవ దేవుడి కోసం జరిగిన గొడవ కాదు, కేవలం రాజకీయం కోసం, అధికారం ఎవరి చేతిలో ఉండాలనే కుర్చీ కోసం జరిగిన గొడవ ఇది. ఈ కర్బలా సంఘటన షియా ముస్లింల మైండ్ సెట్ ని, ఇరాన్ భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. మా ప్రవక్త ఫ్యామిలీకి అన్యాయం జరిగింది, మా నాయకుల్ని సున్నీలు అత్యంత దారుణంగా మోసం చేసి చంపేశారు, మేము ఎప్పటికీ పీడించబడుతున్న బాధితులమే, మేము న్యాయం కోసం సున్నీల మీద ఎప్పటికీ పోరాడుతూనే ఉండాలి అనే భావన వాళ్ళ బ్లడ్లోకి, వాళ్ళ డిఎన్ఏలోకి ఎక్కిపోయింది. అందుకే మీరు గమనిస్తే ఈ రోజుకి వాళ్ళు మొహర్రం నెలలో గుండెలు పగిలేలా ఏడుస్తూ, కత్తులతో, గొలుసులతో దేహాలను రక్తం కారేలా కొట్టుకుంటూ ఉంటారు. మహమ్మద్ ప్రవక్త మనవడైన హుస్సేన్ చావుకు విలపిస్తూ ఉంటారు. వాళ్ళ ఉగ్రవాద సంస్థలకు సైతం రెసిస్టెన్స్ ఫోర్స్ అని పేర్లు పెట్టుకుంటారు. చూశారు కదా, మహమ్మద్ చనిపోయిన తర్వాత కుర్చీ కోసం పుట్టిన ఒక చిన్న రాజకీయ గొడవ కర్బలా ఎడారిలో చిందిన రక్తం 1400 ఏళ్లుగా ఈ రెండు వర్గాలను బద్ధ శత్రువులుగా మార్చేసింది. ఈ రోజు మిడిల్ ఈస్ట్ లో బాంబులు పేలుతున్నాయంటే, ఉగ్రవాదం పుడుతుందంటే దానికి మూల కారణం ఈ కర్బలా రక్తపాతమే. దీని వెనుక ఉన్నది మతం అస్సలు కాదు, పక్కా రాజకీయం, అలాగే కుర్చీ కోసం ఆరాటం. ఇస్లాం మతం పుట్టిన కొన్ని సంవత్సరాలకే జరిగిన ఈ రాజకీయ కుట్ర ముస్లిం ప్రపంచాన్ని శాశ్వతంగా 2 ముక్కలుగా చేసింది. ఒకే అల్లాను నమ్మే ముస్లింలు, ఒకే ఖురాన్ను చదివేవాళ్ళు, ఒకే మక్కా వైపు తిరిగి నమాజ్ చేసేవాళ్ళు తమలో తామే షియా మరియు సున్నీ అని 2 వర్గాలుగా ముక్కలైపోయి కొట్టుకుంటున్నాయి. 1400 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ప్రపంచంలో ఉన్న ముస్లింలలో 85% నుండి 90% మంది సున్నీలే ఉన్నారని చెప్పుకున్నాం కదా. వీళ్ళెవరంటే సౌదీ అరేబియా, యుఏఈ, ఈజిప్ట్, టర్కీ, పాకిస్తాన్, ఇండోనేషియా,
ఇవన్నీ సున్నీ దేశాలే. వీళ్ళందరికీ పెద్దన్న ఎవరంటే సౌదీ అరేబియా. ఇక మిగిలిన 10% నుండి 15% మంది మాత్రమే షియాలు. వీళ్ళు ఎక్కువగా ఇరాన్ లేదా లెబనాన్‌లో ఉన్నారు. వీళ్ళందరికీ పెద్దన్న ఇరాన్. సౌదీ అరేబియాకి, ఇరాన్‌కి అస్సలు పడదు. ఒకరేమో మక్కా, మదీనా మా దగ్గరే ఉన్నాయి, మేమే అసలైన ముస్లిమ్స్ అంటారు. ఇరాన్ ఏమో లేదు, మీరంతా మా నాయకుల్ని చంపిన ద్రోహులు, మేమే ఇస్లాంని కాపాడేది అని అంటారు. వీళ్ళిద్దరూ డైరెక్ట్‌గా ఎప్పుడూ కొట్టుకోరు. కానీ మిగతా చిన్న దేశాల్లో వాళ్ళ గ్రూపులకి డబ్బులు, ఆయుధాలు ఇచ్చి ప్రాక్సీ వార్లు జరుపుకుంటారు. వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ డైరెక్ట్‌గా లేకుండా కొట్లాటలు పెడుతుంటారు. అయితే మరి ఇరాన్ షియా దేశంగా ఎలా మారింది? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉందండి. ఈ గొడవ అంతా అరబ్బుల మధ్య జరిగింది. మదీనా, ఇరాక్‌లో జరిగింది. మరి దీనికి ఎక్కడో ఉన్న పారసీక దేశానికి సంబంధం ఏంటి? సున్నీ దేశంగా ఉన్న ఇరాన్ రాత్రికి రాత్రే కరుడుగట్టిన షియా దేశంగా ఎలా మారిపోయింది? ఈ రాజకీయ చదరంలో ఇరాన్ రాజు ఆడిన ఆ గ్రేట్ కన్వర్షన్, ది ఫోర్స్డ్ కన్వర్షన్ కుట్రేంటి? అరబ్ ముస్లింలు పర్షియాను ఆక్రమించిన తర్వాత దాదాపు 900 సంవత్సరాల పాటు ఇరాన్ ప్రజలందరూ సున్నీ ముస్లింలుగానే ఉండేవారు. ఇరాన్ పుట్టుకతో షియా దేశం కాదు. మరి ఇప్పుడు ప్రపంచానికే షియా దేశాలకు బాస్గా ఇరాన్ ఎలా మారింది? దీనికి కారణం క్రీస్తు శకం 1501లో పర్షియాలో అధికారంలోకి వచ్చిన సఫావిద్ సామ్రాజ్యం, రాజు ఇస్మాయిల్ I. ఇరాన్కి పక్కనే అప్పట్లో చాలా పవర్ఫుల్ గా ఉన్న ఓటోమన్ సామ్రాజ్యం ఉండేది. ఇది నేటి టర్కీ. వీళ్ళు సున్నీలు. ఈ సఫావిద్ రాజుకు ఒక భయం పట్టుకుంది. నా ప్రజలు సున్నీలు, పక్కన ఉన్న ఆ పవర్ఫుల్ టర్కీ రాజు కూడా సున్నీనే. రేపొద్దున నా ప్రజలు నన్ను కాదని వాడితో కలిసిపోతే నా కుర్చీ పోతుంది కదా, నా ప్రజలను వాళ్ళ నుండి వేరు చేయాలి అని ఒక ప్లాన్ వేశాడు. వెంటనే తన దేశంలో ఉన్న ముస్లింలందరినీ పిలిచి, ఇకపై మీరంతా సున్నీ మతాన్ని వదిలేసి షియా మతంలోకి మారిపోవాలి, ఎవరైనా మారకపోతే తలలను నరికేస్తామని భయంకరమైన చట్టం తెచ్చాడు. అలా కేవలం ఒక రాజు తన రాజకీయ కుర్చీ, అధికారాన్ని కాపాడుకోవడం కోసం సున్నీలుగా ఉన్న పారసీకులను, అంటే ఇరానియన్లను కత్తితో బెదిరించి రాత్రికి రాత్రే షియాలుగా మార్చేశాడు. రాజకీయం మతాన్ని ఎలా వాడుకుందో చూసారా? అలా ఇరాన్ ఒక కరుడుగట్టిన షియా దేశంగా మారింది. కట్ చేస్తే 21వ శతాబ్దంలోకి వద్దాం. ఈ షియా సున్నీ గొడవ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ని ఎలా కాల్చి బూడిద చేస్తుందో చూద్దాం. ఇరాన్కేమో ముస్లింల ప్రపంచం మొత్తానికి తానే లీడర్ అవ్వాలనే ఆశ ఉంది. కానీ వాళ్ళు మైనారిటీలు, షియాలు 15% మాత్రమే ఉంటారు. అప్పుడు ఇరాన్ ఒక భయంకరమైన పొలిటికల్ ప్లాన్ వేసింది. ప్రపంచంలో ఉన్న ముస్లింలందరికీ కామన్ శత్రువు ఇజ్రాయెల్. కాబట్టి మనం ఇజ్రాయెల్ని నాశనం చేస్తామని ఒక జెండా పట్టుకుంటే సున్నీ ముస్లింలు కూడా మనల్ని హీరోలాగా చూస్తారు కదా అని డిసైడ్ అయ్యారు. అందుకే ఇరాన్ తన దేశం నుండి నేరుగా యుద్ధం చేయకుండా పక్క దేశాల్లో ఉన్న తమ కిరాయి దళాలతో, అంటే లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హౌతీలు, ఇరాక్లో షియా మిషీలియాల ద్వారా ఇజ్రాయెల్ మీదకు దాడులు చేయిస్తోంది. దీన్నే ప్రాక్సీ వార్ అంటారు. ఇంకో విచిత్రం ఏంటంటే గాజాలో ఉన్న హమాస్ సున్నీలు. అయినా సరే ఇజ్రాయెల్ని కొట్టడానికి వాళ్ళకి డబ్బు, ఆయుధాలు ఇచ్చి వాడుకుంటుంది. ఇదంతా చూస్తున్న సున్నీ దేశాలు సౌదీ అరేబియా, యుఏఈ, జోర్డాన్ పిచ్చోళ్ళేం కాదు. వాళ్ళేమనుకున్నారంటే, అరే ఈ ఇరాన్ గాడు ఇజ్రాయెల్ని కొడుతున్నాడని మనం చప్పట్లు కొడితే రేపాడు మరింత పవర్ఫుల్ అయ్యి అదే మిసైల్స్ని మన మక్కా మీదకు, మన దుబాయ్ బుర్జ్ ఖలీఫా మీదకు వేస్తాడు. ఇజ్రాయెల్ వల్ల మనకి ఏ ఆపద లేదు, పైగా వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది. ఈ ఇరాన్ వల్లే మనకు అసలైన ప్రాణగండం అని రియలైజ్ అయ్యారు. అక్కడే మిడిల్ ఈస్ట్ చరిత్రను మార్చేసే ఒక పొలిటికల్ భూకంపం పుట్టింది. అదే అబ్రహాం అకార్డ్స్. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సెప్టెంబర్ 2020లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో అరబ్ దేశాలైన యుఏఈ, దుబాయ్, అబుదాబి, బహ్రెయిన్, ఆ తర్వాత మొరాకో, సుడాన్ దేశాలు ఇజ్రాయెల్తో శత్రుత్వాన్ని వదిలేసి మొదటిసారిగా చారిత్రాత్మకమైన శాంతి ఒప్పందాలు చేసుకున్నాయి. పీస్ ట్రీటీస్ చేసుకున్నాయి. దీనికి దేవుని మిత్రుడైన అబ్రహాం పేరు ఎందుకు పెట్టారంటే, యూదులు ఇస్సాకు సంతానం, అరబ్బులు ఇస్మాయిలు సంతానం. ఇద్దరికీ అబ్రహామే మూల పితామహుడు. కాబట్టి 70 ఏళ్ల శత్రుత్వాన్ని మర్చిపోయి ఒకే తండ్రి పిల్లలుగా వాళ్ళు డిప్లొమాటిక్ సంబంధాలు, ఫ్లైట్స్, బిజినెస్లు, డిఫెన్స్ డీల్స్ కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ఇరాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ముస్లిం దేశాలు ఇజ్రాయెల్తో ఫ్రెండ్స్ అవ్వడం ఏంటని ఇరాన్కు మైండ్ బ్లాక్ అయింది. దీని రిజల్ట్ ఏంటో తెలుసా? మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మొన్నటికి మొన్న ఏప్రిల్ 2024లో, అలాగే ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో కూడా ఇరాన్ ఇజ్రాయెల్ మీద వందలాది బాలిస్టిక్ మిసైల్స్ వేస్తుంటే జోర్డాన్, సౌదీ అరేబియా లాంటి సున్నీ దేశాలు తమ గగనతలం గుండా వెళ్తున్న ఆ ఇరాన్ మిసైల్స్ ని తమ ఫైటర్ జెట్స్ తో గాల్లోనే పేల్చేసి మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ కి హెల్ప్ చేశాయి. చూసారా?
1400 ఏళ్ల క్రితం మతం కోసం మొదలైన షియా సున్నీల గొడవ రాజకీయంగా మారి ఇప్పుడు కూడా అదే కోవలో కుర్చీ, ఎకానమీ, సెక్యూరిటీ కోసం రాజకీయంగా ఎలా మారిపోయిందో, శత్రువుకి శత్రువైన ఇజ్రాయెల్ ఆ అరబ్ దేశాలకు మిత్రుడయ్యాడు. కానీ ఎవరు ఊహించని ఒక సత్యం ఏంటంటే, ఈ అబ్రహాం అకార్డ్స్ సౌదీ అరేబియా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయటం ట్రంప్ గారో లేక సౌదీ రాజో రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయాలు కావండి. ఇది అక్షరాల 2600 ఏళ్ల క్రితం దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టిన యెహెజ్కేలు ప్రవచనం యొక్క పక్కా నెరవేర్పు. అదెలాగో చూడండి. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనంలో దేవుడేమన్నాడు? నీతో కూడిన పారసీక దేశపు వారిని, కూషీయులను, పూతువారినందరినీ, డాళ్లను, శిరస్త్రాణములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదేశాను. ఇజ్రాయెల్ మీదకి దండెత్తి వచ్చే దేశాల్లో మొదటి పేరు పారసీకులు, అంటే షియా ముస్లింలు. వాళ్ళు ఇజ్రాయెల్ మీదకు మిసైల్స్తో వస్తున్నారు కదా. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అదే 38వ అధ్యాయము 13వ వచనంలో దేవుడేమన్నాడంటే, సెబావారును, దాదువారును, తర్షీషు వర్తకులను, కొదమసింహముల వంటి వారైన దానివారనందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకునుటకు వచ్చితివా? దోపు దోచుకునుటకు సైన్యము సమకూర్చితివా? బహుగా దోపు దోచుకొని వెండి బంగారములను, పశువులను, సరుకులను పట్టుకొని పోవుటకు చాలా దోపుడు దోచుకునుటకు వచ్చితివా అని నిన్నడుగుతురు. పారసీకులు, రష్యన్లు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి వస్తుంటే షబాయను, దదానను ఈ యుద్ధాన్ని చూసి కేవలం మీరెందుకు యుద్ధానికి వస్తున్నారు అని ప్రశ్నలు వేస్తాయి అని దేవుడు రాశాడు. చరిత్రకారులు అలాగే బైబిల్ పండితుల ప్రకారం జియోగ్రాఫికల్గా ఈ లొకేషన్స్, ఈ షబా, దదాను అనే ప్రాంతాలు ఏవో కాదు. అవి నేటి అరేబియా ద్వీపకల్పం, అంటే ఖచ్చితంగా ప్రస్తుత సౌదీ అరేబియా అలాగే గల్ఫ్ దేశాలు, యుఏఈ, బెహ్రెయిన్, సున్నీ ముస్లింలు. ఇప్పుడు ఈ వీడియోకి అత్యంత కీలకమైన మనందరికీ ఉన్న అతిపెద్ద డౌట్ని క్లియర్ చేద్దాం. బైబిల్ చదివే వారికి యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం గురించి తెలిసే ఉంటుంది. అంత్య దినాల్లో రష్యా, టర్కీ, ఆఫ్రికా దేశాలతో కలిసి ఇజ్రాయెల్ మీదకు ఒక అతిపెద్ద సైన్యం యుద్ధానికి వస్తుందని దేవుడు చెప్పాడు. ఆ లిస్టులో దేవుడు చెప్పిన మొట్టమొదటి పేరు పారసీకులు. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనంలో ఈ విషయాన్ని చూస్తాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ పారసీకులు ఎవరు? రతన్ టాటా లాంటి అగ్నిని ఆరాధించే అసలైన పార్సీలా, లేక ఇప్పుడున్న ముస్లింలా? వాళ్ళు ముస్లింలైతే వాళ్ళను పారసీకులని ఎందుకు పిలవాలి? దీనికి జవాబు దొరకాలంటే మనం బైబిల్ ప్రవచనాలను దేవుడు ఎలా నెరవేరుస్తాడో అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన నియమం ఉంది. దీన్నే థియాలజీలో జియోగ్రాఫికల్ ప్రాఫెసీ ప్రిన్సిపల్ అంటారు. అంటే దేవుడు ఒక ప్రవచనం చెప్పినప్పుడు ఆ ప్రవచనం నెరవేరే నాటికి ఆ భౌగోళిక ప్రాంతంలో ఏ ప్రభుత్వం ఉంటే, ఎవరి చేతిలో సైన్యం ఉంటే దేవుడు వాళ్ళనే ఆ పేరుతో పిలుస్తాడు. ఒకప్పుడు ఆ భూమిలో అగ్నిని ఆరాధించే పారసీకులు ఉన్నారు. వాళ్ళు ఇజ్రాయెల్కి హెల్ప్ చేశారు, కోరేష్ లాగా. కానీ దేవునికి అన్నీ తెలుసు. 100 ఏళ్ల తర్వాత ఆ భూమిలోకి ఇస్లాం మతం వస్తుందని, వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయబడతారని, ఆ పారసీకులు ఇస్లాం ఉగ్రవాద దేశంగా మారి తన సొంత ఇజ్రాయేల్ ప్రజలనే నాశనం చేస్తారని దేవుడికి 2600 ఏళ్ల క్రితమే తెలుసు. వాళ్ళు మతపరంగా షియా ముస్లింలు కావచ్చు, కానీ భౌగోళికంగా వాళ్ళు పారసీకులే. అందుకే దేవుడు ఆ పారసీక భూమిని పాలిస్తున్న నేటి ముస్లింల ఇరాన్ దేశాన్నే యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో పారసీకులుగా ప్రవచించాడు. కాబట్టి రాబోయే గోగు మాగోగు యుద్ధంలో ఇజ్రాయెల్ మీదకు రాబోయే పారసీకులు ముమ్మాటికి ఈ ఇరాన్ ముస్లింలే. వేరే పారసీకులు ఎవరూ రారు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. దేవుని వాక్యం పక్కాగా ఖచ్చితమైనది. ఇంకో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో దేవుడు ఇజ్రాయెల్ మీదకి దాడికి రాని దేశాల పేర్లు కూడా చెప్పాడు. షబాయను, దదానను ఈ యుద్ధాన్ని చూసి కేవలం ప్రశ్నలు వేస్తాయన్నాడు. బైబిల్ పండితుల ప్రకారం ఇవే గల్ఫ్ దేశాలు, సున్నీలు. చూసారా, షియా ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తుంది. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, కువైట్, జోర్డాన్ మరియు బెహ్రెయిన్ వంటి 6 గల్ఫ్ దేశాలు ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అంటే సున్నీ సౌదీ అరేబియా మాత్రం ఈ యుద్ధంలో కలవకుండా దూరం నుండి చూస్తూ ఉండేదని దేవుడు ఏనాడో రాశాడు. ఈరోజు పేపర్లో వచ్చే న్యూస్ మన బైబిల్లో ఎప్పుడో రాసి పెట్టుంది. మనం చివరికి వచ్చేసాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ చరిత్ర మొత్తాన్ని ఒకసారి ఊహించుకోండి. పరిశుద్ధ గ్రంథంలో దేవునికి ప్రాణమిత్రులుగా ఉన్న పారసీకులు ఒక భయంకరమైన ఇస్లామిక్ ఇన్వేషన్తో కత్తి దెబ్బకు రాత్రికి రాత్రి ఇస్లాం మతంలోకి మారిన ఆ చీకటి రోజులు. కుర్చీ కోసం మదీనాలో మొదలైన రాజకీయ కుట్ర, కర్బలా ఎడారిలో చిందించిన ఇస్లాం మత ప్రవక్త అయిన మహమ్మద్ మనవడి రక్తం, 1400 ఏళ్లుగా ఆరని షియా సున్నీ పగ, ఇజ్రాయెల్ను నాశనం చేయడానికి ఇరాన్ వేస్తున్న ఉగ్రవాద స్కెచ్లు, ప్రాణభయంతో అరబ్ దేశాలు చేసుకున్న అబ్రహాం అకార్డ్స్,
అలాగే యెహెజ్కేలు గ్రంథంలో 38వ అధ్యాయంలో దేవుడు చెప్పిన పారసీకులు, గల్ఫ్ దేశాల ప్రవచనాలు. ఇవేమీ చరిత్రలో అనుకోకుండా జరిగిన ప్రమాదాలు కాదండి. ఇవి నాయకులు రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయాలు, అంతకంటే కాదు. ఇవన్నీ 2600 ఏళ్ల క్రితం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసిపెట్టిన ప్రవచనాలకు పక్కా ప్రాఫిటిక్ స్టేజ్ సెట్టింగ్. లోక చరిత్రను, భౌగోళిక పటాలను శాసించేవాడు, రాజులను నిలబెట్టేవాడు, పడగొట్టేవాడు ఆకాశమందున్న మన దేవుడొక్కడే అని ఇది రుజువు చేస్తోంది. ఈ రోజు టీవీ ఆన్ చేయగానే ఎటు చూసినా బాంబుల మోత వినపడుతున్న యుద్ధ భేరీలు చూసి భయపడిపోతున్నాం. అయ్యో, 3వ ప్రపంచ యుద్ధం వస్తుందేమో, ప్రపంచం అంతమైపోతుందేమోనని వణుకుతున్నాం. కానీ దయచేసి భయపడకండి. ఎందుకంటే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసయ్య ఏనాడో మనకు వార్నింగ్ ఇచ్చాడు. మీరు యుద్ధములను గూర్చియు, యుద్ధముల సమాచారములను గూర్చియు విందురు. అయితే మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. ఇవన్నీయు వేదనలకు ప్రారంభము అని. ఈ మిడిల్ ఈస్ట్ లో రగులుతున్న మంటలు, ఏర్పడుతున్న కూటములు ఆ ప్రసవ వేదనలకు ఒక స్పష్టమైన సంకేతం. ఒక తల్లికి నొప్పులు ఎక్కువ అవుతున్నాయంటే శిశువు రాకడ సమీపంగా ఉందని అర్థం. ఈరోజు ప్రపంచంలో పెరుగుతున్న ఈ యుద్ధ భేరీలు మన రాజైన యేసుక్రీస్తు రాకడకు వేస్తున్న అడుగుల చప్పుడు. అయితే ఇరాన్ దేశం కథ ఉగ్రవాదంతో, నాశనంతో ముగిసిపోతుందా? లేదండి. ఒకవైపు రాజకీయ నాయకులు ఇజ్రాయెల్ను నాశనం చేయాలని చూస్తుంటే, దేవుడు అదే ఇరాన్లో ఒక మహా అద్భుతం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 39వ ప్రవచనం ప్రకారం, అంత్యదినములలో ఏలామును, పారసీకులను నేను చెరలో నుండి రప్పింతును అని దేవుని వాగ్దానం నేడు అక్షరాలా నెరవేరుతుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా క్రైస్తవ్యం పెరుగుతున్న దేశం నేడు ఆ ఇరాన్ దేశమే. నిరంకుశ ఇస్లామిక్ చట్టాల మధ్య కూడా ఉరికంబాలను లెక్క చేయకుండా లక్షలాది మంది ఇరానీయులు, ముస్లింలు, యూదులు యేసుక్రీస్తుని తెలుసుకుని భూగర్భ సంఘాలుగా మారి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు. దేవుని సింహాసనం మళ్ళీ ఆ పారసీక దేశంలో బలంగా స్థాపించబడబోతుంది. ఈ వీడియో డాక్యుమెంటరీ లాగా చూసి, ఇదేదో ఒక వీడియో లాగా చూసి హిస్టరీ లాగా వదిలేయొద్దు. ఈ చరిత్ర మనకు చెప్తున్న గుణపాఠం ఏంటి? ఒకప్పుడు దేవునికి ఎంతో దగ్గరగా ఉన్న ఏలామీయులు అనే పారసీకులు దేవుణ్ణి మరిచిపోయి లోకాచారాల్లో పడిపోవడం వల్లే కదా 100 ఏళ్ల పాటు శత్రువు చేతిలో అధికారంలో నలిగిపోయారు. ఈ రోజు నీ పరిస్థితి ఏంటి? లోకం యుద్ధాలతో తలకిందులవుతుంది. సమయం ముగిసిపోతుంది. భూమి మీద ఆఖరి అంకానికి తెరలేచింది. పాపంలో, లోక ఆకర్షణల్లో, ఫోన్లలో, వ్యర్థమైన పనుల్లో పడి నిద్రపోతున్న దేవుని సంగమా, మేలుకో. బైబిల్ ప్రవచనాల నెరవేర్పుల గురించి, ఈ దేశాల రాజకీయాల గురించి మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా. అయితే బైబిల్ గ్రంథం మనకు భవిష్యత్తును చెప్పే పుస్తకం మాత్రమే కాదండి. అది దేవుని హృదయాన్ని చూపించే ప్రేమ గ్రంథం. ఇప్పుడు ఈ యుద్ధాల వెనుకున్న అత్యంత ముఖ్యమైన, ఎంతో సున్నితమైన కోణాన్ని దేవుని వాక్యం ద్వారా చూద్దాం. యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోతున్న అమాయకుల గురించి దేవుని వేదన. ఈరోజు టీవీల్లో, యూట్యూబుల్లో ఈ మిసైల్స్, యుద్ధాలు చూస్తూ ఓహో ప్రవచనాలు నెరవేరుతున్నాయి అని మనం కేవలం ఒక వార్తలాగా చూసి వదిలేయకూడదండి. ఎందుకంటే ఆ కూలిపోతున్న బిల్డింగ్స్ కింద, ఆ బాంబుల దాడుల్లో పగిలిపోతున్నవి రాళ్లు కాదు, దేవుని స్వరూపంలో సృష్టించబడిన ప్రాణాలు. గాజాలో నలిగిపోతున్న పసిపిల్లలైనా, ఇజ్రాయెల్లో తమ ఆత్మీయులను కోల్పోయి ఏడుస్తున్న తల్లులైనా, ఇరాన్లో లేదా లెబనాన్లో భయంతో వణుకుతున్న సాధారణ ప్రజలైనా, ఆ ప్రాణాలు కోల్పోతున్నది సాటి మనుషులే. మిస్సైల్కి వయస్సు తెలీదు, మతము తెలీదు. ఆ రక్తపాతం చూసి, ఆ ఆర్తనాదాలు విని దేవుడు ఆకాశం నుండి సంతోషపడతాడనుకుంటున్నారా? మరేం చేస్తాడు? రండి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం. దేవుడు తన హృదయాన్ని ఇలా బయటపెట్టాడు. దుర్మార్గులు మరణము నొందుట నాకు సంతోషము లేదు. వారు తమ దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. దేవుడు తన స్వరూపంలో చేసుకున్న మనిషిని కోల్పోవడానికి ఇష్టపడే దేవుడు కాదాయన. అది ఇజ్రాయేలు సంతానమైనా, ఇష్మాయేలు సంతానమైనా సరే, ఆయన సృష్టికర్త. ఈ మరణాలను చూసి మనకంటే ఎక్కువగా దేవుని హృదయం బరువెక్కుతుంది. మనుషులు కేవలం కుర్చీ కోసం, అధికారం కోసం, భౌగోళిక సరిహద్దుల కోసం 1400 ఏళ్లుగా ఒకరినొకరు రక్తం వచ్చేలా చంపుకుంటున్నారు. కానీ దేవుని ప్రేమ ఎలా ఉంటుందో చూడండి. మనుషులు పాపంలో పడిపోయినా, పదే పదే దేవునికి దూరం అయిపోయినా దేవుడు వారిని వదిలిపెట్టలేదు. తాను సృష్టించిన మానవ జాతి ఇలా పాపంలో, ద్వేషంలో నశించిపోవడం ఇష్టం లేక తనకంటూ ఒక రక్షణ ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆ ప్రణాళికే, ఆ మహాప్రేమే మన రక్షకుడైన యేసుక్రీస్తు. క్రీస్తు ప్రేమ సిలువలో చిందించిన రక్తం. లోకంలో ఉన్న నాయకులు ఎవరైనా సరే తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం సైనికులను, అమాయకులను బలి చేస్తారు. కానీ మన రాజైన యేసుక్రీస్తు మనకు జీవాన్ని ఇవ్వడం కోసం, మన పాపాలను కడగడం కోసం తన ప్రాణాన్నే సిలువపై బలిగా అర్పించాడు. లోకం ఒక చేతిలో కత్తి, మరో చేతిలో మతం అని చెప్పింది. కానీ యేసయ్య నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను హింసించే వారి కోసం ప్రార్థించు అని చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారం యేసుక్రీస్తు తన శిలువ రక్తం ద్వారా యూదులకు, అన్యులకు మధ్య ఉన్న పగ అనే అడ్డుగోడను పడగొట్టి
ఇద్దరిని ఏకం చేశాడు. ఆయన సమాధానకర్తయగు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈ రోజు ఆ మిడిల్ ఈస్ట్ లో రగులుతున్న పగను శాశ్వతంగా ఆర్పగలిగేది ఏ ఐక్యరాజ్య సమితి ఒప్పందాలో లేక బోర్డ్ ఆఫ్ పీస్ లాంటివో కాదు, కేవలం యేసుక్రీస్తు మాత్రమే. ఆ బాంబుల మధ్య నిస్సహాయంగా ఉన్న వారికి నిజమైన నెమ్మదినిచ్చేది యేసయ్య కౌగిలి మాత్రమే. క్రీస్తుని ఎరిగిన బిడ్డలుగా మనం ఇప్పుడు ఏం చేయాలి? కేవలం వార్తలు చూసి భయపడడం కాదు, మోకరిల్లి కన్నీటితో ప్రార్థించాలి. క్రీస్తుని ఇంకా ఎరగకుండా పాపంలోనే చనిపోతున్న వారి కోసం ప్రార్థించాలి. అంధకారంలో ఉగ్రవాదపు నీడలో బ్రతుకుతున్న ఆ ముస్లిం దేశాల ప్రజల కోసం కూడా ప్రార్థించాలి. వాళ్ళు క్రీస్తు వెలుగును చూడాలి. ఇరాన్లో ఎలాగైతే దేవుడు ఒక గొప్ప ఆత్మీయ ఉజ్జీవాన్ని తెచ్చి లక్షలాది మందిని తన వైపు తిప్పుకుంటున్నాడో, ఆ దేశాలన్నీ క్రీస్తు ప్రేమను రుచి చూడాలని కన్నీరు కార్చాలి. యుద్ధంలో ఆత్మీయులను కోల్పోయి అనాథలైన పిల్లలకు, తల్లులకు పరిశుద్ధాత్ముడు గొప్ప ఆదరణ దయచేయాలని మనం వేడుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు సిద్ధపడు. మన రక్షకుడైన యేసుక్రీస్తు ఏ క్షణమైనా రాబోతున్నాడు. ఈ భూమి మీద ఆ క్రీస్తు విరోధి తెచ్చే మహాశ్రమలు, ఈ మిస్సైల్ దాడులు, ఈ భయంకరమైన నాశనం చూడకముందే తన వధువు సంఘాన్ని ఆకాశంలో తీసుకువెళ్లడానికి మేఘముల మీద దొంగవలే రాబోతున్నాడు. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్లి దినము వరకు వారు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుకొనుచు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకుపోవు వరకు ఎరుగకపోయేరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసియుండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరెరుగుదురు. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఆ ప్రధాన దూత శబ్దం, దేవుని బోర వినడానికి నీ ఆత్మ సిద్ధంగా ఉందా? ఈ రోజే నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకో. పవిత్రంగా జీవించు. ఈ లోకానికి శాంతిని తెచ్చేది తుపాకులు, మిసైల్స్ కాదు, బోర్డ్ ఆఫ్ పీస్ లాంటివి కాదు, క్రీస్తు పునరుద్ధాన ప్రేమ మాత్రమే. ఆ యేసయ్య తన వధువైన సంఘాన్ని తీసుకువెళ్లడానికి త్వరలో రాబోతున్నాడు. దేవుని ప్రేమను లోకానికి చాటుదాం. ఆయన రాకడకై పవిత్రంగా ఎదురు చూద్దాం. ఈ హిస్టారికల్ అండ్ బిబ్లికల్ పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ మీ ఆత్మీయ కళ్ళను తెరిపించిందని, చరిత్ర వెనుకున్న చీకటి కోణాలను బద్దలు కొట్టి బైబిల్ ప్రవచనాల పట్ల మీ విశ్వాసాన్ని 100 రెట్లు పెంచిందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఈ వీడియో ద్వారా మీలో దేవుని ఆత్మ రగులుకుంటే, ఈ కష్టం మీకు మేలుకరంగా అనిపిస్తే, ఈ సత్యాన్ని మరింత మందికి చేరేలా మీరు చేయాల్సిన పనిని మీరు చేయండి. ఈ సత్యం దాగకూడదు. ఈ వీడియో ప్రతి క్రైస్తవ గడపకు, అలాగే మన స్నేహితులైన ఇస్లాం సోదరులకు చేరేలా వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా పంచుకోండి. ఇజ్రాయెల్ చరిత్ర మరియు బైబిల్ ప్రవచనాలకు సంబంధించిన ఇలాంటి వాస్తవాల కోసం, హిస్టరీకి సంబంధించిన విషయాల కోసం, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని నొక్కండి. వచ్చే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో పవర్ఫుల్ ఎపిక్ బిబ్లికల్ ఇన్వెస్టిగేషన్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రభు తన రాకడ కొరకై సిద్ధపరచబడునుగాక. మరణాత. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలుగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మేఘమామనునై వచ్చుచున్నాను, రాజాగే రాజు మహిమాన్వితుడే, మేఘమామనునై వచ్చుచున్నాను. చూడమని రాజాగే రాజు మహిమా